తెలంగాణ రాష్ట్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో భారత ప్లాజాలో మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాం. మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నాం. మహిళా సమైక్యాల వ్యాపార అభివృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ను ప్రారంభించాం. ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీల సేల్స్ ను ఈ రోజు ప్రారంభించాం. సోదరిమణులు స్వయం శక్తితో వస్తువులను తయారు చేసి వారు ఉపాధి పొందుతూ మరో 10 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయం. ఇంకా మరెన్నో పరిశ్రమలు వ్యాపారాల్లో రాణించాలి. రాజధాని హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లా మండల కేంద్రాల్లో మహిళా సంఘాల ఉత్పత్తులు మహిళా వ్యాపారవేత్తల ఉత్పత్తులను విక్రయించేలా అవకాశాలు కల్పిస్తాం. మహిళా మనులు చెమట చుక్కలను ఒడిచి తయారు చేసే ఉత్పత్తులు అబ్బురపరుస్తున్నాయి. మహిళలను 17 రకాల వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ను మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబోతున్నాం. మహిళలకు ఉచిత ప్రయాణమే కాదు 150 బస్సులను కూడా మహిళలకు కేటాయించబోతున్నాం. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉంటుంది. ప్రపంచ మేధావి నవ భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా మహిళలు అభివృద్ధి మీదే సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సమస్త రంగాల్లో మహిళలు ముందంజలో నిలిపేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణి మరి ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఒక మంచి శుభదినం మహిళలకు సంబంధించి మహిళల్లో దాగి ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాలను ఉత్పత్తిని మార్కెటింగ్ ను అవన్నీ కూడా మనము ఈరోజు ఎలా చూపించగలుగుతాం అనేది ఎగ్జిబిషన్ లో మీరందరూ వచ్చి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణి మరి ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఒక మంచి శుభదినం మహిళలకు సంబంధించి మహిళల్లో దాగి ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాలను ఉత్పత్తిని మార్కెటింగ్ ను అవన్నీ కూడా మనము ఈరోజు ఎలా చూపించగలుగుతాం అనేది ఎగ్జిబిషన్ లో మీరందరూ వచ్చి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణి మరి ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ రాను సక్సెస్ఫుల్ గా మరి మీరు ముందుకు రాగలుగుతారు. కాబట్టి డిమాండ్ కు తగ్గట్టుగా మనం ఈడ వాళ్ళ డిమాండ్ అక్కడ ఏం అవసరం ఉంది ఎంత అవసరం ఉంది అనేది మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు కూడా లాస్ట్ లోకి వెళ్లకుండా తప్పకుండా సక్సెస్ఫుల్ గా రాణించగలుగుతారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీరందరూ ఈ రోజు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. తప్పకుండా గొప్ప బిజినెస్ పర్సన్స్ గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు మా గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ గా ఉంటుందని తెలియజేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని తెలియజేస్తూ మీరందరూ కూడా సక్సెస్ఫుల్ గా రాణించాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడ పెట్టినా మేము తప్పకుండా వచ్చి మీకు సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. జీవితంలో ఖచ్చితంగా వారి సక్సెస్ వెనుక విజయం అంటే ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటది అనేది అది జగమెరిగిన సత్యం. బట్ ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళా అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది. త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా
మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము, నిరాశ వస్తుంది, వెనుకకు పోతారు. కాదు అట్లా కాదు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ, ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో గానీ ఇలాంటి బజార్స్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి దాంతో మరి ముందుకొచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది. ఉమెన్ గ్రూప్స్ లలో కూడా మీరు కూడా తప్పకుండా మరి మా సిఓ గారు ఉంటారు సెర్ప్ లో, లేదా మన ఇంకా ఇక్కడ ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు ఉన్నారు, అందరికి సపోర్ట్ ఉంటాం. తప్పకుండా మీరు అందరూ అద్భుతంగా రాణించి మీ యొక్క సక్సెస్ స్టోరీను ఒక బుక్ రూపంలో తీసుకొస్తే ఇంకా చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటది. వారు కూడా ఈ రంగంలోకి రావడానికి అవకాశం ఉంటది. మనం కుటుంబాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతామో, ఒక కుటుంబం సంతోషంగా ఉంది అంటే అందులో ఆ మహిళ యొక్క పాత్రనే ప్రధానంగా గొప్పగా ఉంటది. ఒక రోజు భర్త తీసుకొచ్చి ఇచ్చినా ఇయ్యకున్నా, ఒక రోజు తండ్రి తీసుకొచ్చి ఇంట్లో ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా, ఉన్న దాంట్లో ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఎట్లయితే ఆడవాళ్ళు తాపత్రయపడతారో, ఈ సమాజంలో కూడా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తే తప్పకుండా ఆ సమాజము హ్యాపీగా ఉంటది, మరి సంతోషంతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను మన కుటుంబంలో మరి నెలకు ఒక 5,000 రూపాయలు వస్తే ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించాలని లెక్కలేస్తారో, ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టి 5,000 పెట్టుబడి పెడితే దాని మీద ఎంత మనం పెట్టుబడి పెట్టినాం, ఎంత దానికి మనకి రిటర్న్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు లెక్కలేసుకోగలుగుతారు. కాబట్టి చిన్నగానే స్టార్ట్ చేయాలి, కానీ పెద్ద ప్రపంచాన్ని టార్గెట్ పెట్టుకోవాలి. బట్ చిన్నగా స్టార్ట్ చేయాలి. నా ఉద్దేశం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నష్టాల్లోకి వెళ్లకుండా తక్కువ తోటి స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టెప్. ఇప్పుడు ఎంతో మంది సక్సెస్ఫుల్ లీడర్ అంటే బిజినెస్ పర్సన్స్ పచ్చళ్ళు, పేపర్లు, లేకుంటే ఇట్లా ఏదేదో అన్ని స్టోరీస్ ఉన్నాయి. చాలా మంది చిన్న జాబ్ తోటి, చిన్న వ్యవస్థతో అక్కడ లోకల్ గా పబ్లిక్ యొక్క డిమాండ్ ఏముంది, ఆ డిమాండ్ కి తగ్గట్టుగా మనం ఆలోచన చేసుకొని, అరే ఇక్కడ ఈ పబ్లిక్ ఎక్కువ ఇది వాడతారు కాబట్టి ఇది ఎక్కడో హైదరాబాద్ పోయి తీసుకొస్తారు, మనది ఒకవేళ ఊరైతే, లేకుంటే ఆ పక్కన ఉన్న జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్ లో పోతారు. అంతేందుకు మన లోకల్ ని మనం ఇది ఒకటి తయారు చేసి పెడదాం అనే ఆలోచనతో జీవితంలో ఖచ్చితంగా వారి సక్సెస్ వెనుక విజయం అంటే ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటది అనేది అది జగమెరిగిన సత్యం. బట్ ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము సమాజము అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళ అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది. త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా, గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా. మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము, నిరాశ వస్తుంది, వెనుకకు పోతారు. కాదు అట్లా కాదు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ, ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో గానీ ఇలాంటి బజార్స్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి దాంతో మరి ముందుకొచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది. ఉమెన్ గ్రూప్స్ లలో కూడా మీరు కూడా తప్పకుండా మరి మా సిఓ గారు ఉంటారు సెర్ప్ లో, లేదా మన ఇంకా ఇక్కడ ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు ఉన్నారు.